ఇది భద్రాచలం వ్లాగ్ పార్ట్ 2. మీరు పార్ట్ 1 వ్లాగ్ చూసారు కదా, దాని కంటిన్యూషన్ ఈ పార్ట్ 2 వ్లాగ్. సో మేమైతే నరసింహస్వామి టెంపుల్ని దర్శించుకోగానే ఈ పర్ణశాలకు అయితే వచ్చాం. మీరు వీడియో స్టార్టింగ్లో చూసినట్లయితే విప్పు పువ్వులు కనిపించాయి కదా. సో మీలో ఎంతమంది విప్పు పువ్వులు తిన్నారు? ఈ విప్పు పువ్వుల్ని శ్రీరాముడికి ప్రసాదంగా పెడతారు. సో మేము ఈ పర్ణశాలకు వచ్చే దారిలోనే సీతమ్మ వారి నార చీరలు ఎండేసిన గుర్తులు కూడా మనకు కనిపిస్తాయి. సో మేము అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ టెంపుల్ని 1 o'clockకి క్లోజ్ చేసి మళ్ళీ 3 o'clock ఓపెన్ చేస్తారంట. సో అందుకే మేము ఫస్ట్ ఇక్కడికి విజిట్ చేసాం. సో మీరు ఎవరైనా వెళ్తే టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి సీతమ్మ వారిని దర్శించుకోగానే మన రైట్ సైడ్ కొన్ని ఐడల్స్ ఉంటాయన్నమాట. సో ఐడల్స్లో సీతభరణ వృత్తాంతం, అలాగే చాలా వృత్తాంతాలని మనకు ఐడల్స్ ద్వారా మనకు చూపిస్తారు. అలాగే ఇక్కడ లేడీ మరియు శ్రీరాముడి యొక్క పాదాల గుర్తులు కూడా ఉంటాయి. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఆ టెంపుల్ మొత్తం విజిట్ చేసి మొత్తం అంతా దర్శించుకొని మొత్తం చూసేసాక మనం గోదావరికి అయితే వెళ్ళామన్నమాట. సో గోదావరి చూసారా ఎంత ప్రశాంతంగా పవిత్రంగా ఉందో. సో ఈ గోదావరి మెయిన్ స్టోరీ ఏంటంటే, హిందూ పురాణాల ప్రకారం గోదావరిని గౌతమి గంగా అని పిలిచేవారంట. గౌతమ మహర్షి ప్రార్థన మేరకు ఈ పాపాలను తొలగించడానికి శివుడి ఆజ్ఞతో గంగాదేవి భూమిపై గోదావరిగా అవతరించింది. త్రయంబకేశ్వరంలో జన్మించింది ఈ గోదావరి నది. నేటికి గోదావరి నది భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ పాదాలను తాకుతూ ప్రవహిస్తూ దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగుతుంది. అలాగే ఈ గోదావరి నది మెట్లు దిగేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. బికాజ్ నేను జస్ట్ మిస్లో స్లిప్ అయ్యేదాన్ని. మీరు జాగ్రత్తగా ఉండకపోతే డైరెక్ట్గా గోదావరి నదిలోకి స్నానం చేయడానికి దిగిపోవచ్చు. అలాగే ఈ గోదావరి నదిలో బోటింగ్ కూడా ఉంటుంది. మేము ఇక్కడ అలా పాస్ అవుతూ వెళ్తూ ఉంటే చాలామంది గోదావరి నది బోట్ షికార్, గోదావరి నది బోట్ షికార్ అని పిలుస్తూ ఉన్నారు. సో మీరు ఎప్పుడైనా ఈ గోదావరి నదిలో బోట్ షికార్కి వెళ్ళారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మేము ఈ గోదావరి నది అంతా దర్శించుకొని అలా వెళ్తూ ఉండగానే ఇక్కడ మాకు చాలా షాప్స్ అయితే కనిపించాయి అన్నమాట. సో ఇక్కడికి పెద్దవాళ్ళకి బ్యాంగిల్స్, చిన్నపిల్లలకి టాయ్స్, అలాగే హ్యాండ్ బ్యాగ్స్ చాలా వరకు షాపింగ్ చేయొచ్చు. మీరు చూసినట్లయితే ఇక్కడ జనాలు కూడా ఉన్నారు. అలాగే మేమైతే మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే చేసాము. సో మా ఎదురుగానే గోదావరి నది వ్యూతో చక్కగా మంచిగా ఫుడ్ తినేసాం అనమాట. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే పర్ణశాలలో ఖచ్చితంగా ఫుడ్ ట్రై చేయండి. నేను చెప్తున్నాను కదా, చాలా బాగుంది. అలాగే మొత్తం ఈ ఫుడ్ అంతా టేస్ట్ చేసేసి వెంటనే మేమైతే సీతమ్మ వారి నార చీరలు దర్శించుకోవడానికి వెళ్ళామన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నా వెనకాతలో ఒక నది కనిపిస్తుంది కదా, ఈ నది 365 days ఏ డే కూడా ఆరకుండా ప్రవహిస్తూనే ఉంటుందంట. సో నాకు కూడా ఇక్కడికి వెళ్ళాకే తెలిసింది. ఈ ప్లేస్లోనే సీతమ్మ వారు నది వద్దకు స్నానానికి వచ్చి తన నార చీరలు ఎండేసుకున్నారు ఈ రాయల మీదే. సో ఆ గుర్తులు కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. అలాగే శ్రీరాముడి యొక్క పంచ కండువలను కూడా ఈ రాయల మీద ఎండేసి ఉన్నాయన్నమాట. సో అది కూడా మనం క్లియర్గా గుర్తులను చూడవచ్చు. ఇంకా అలాగే సీతారాములు భోజనం ఆరగించిన పళ్ళెం కూడా ఈ రాయలోనే చెక్కబడింది. సో దాన్ని కూడా మనం ఈజీగా చూడవచ్చు. అలాగే ఇక్కడ శ్రీరాముడి యొక్క సింహాసనం కూడా మనకి కనిపిస్తుంది. అలాగే ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళగానే మనకి సాక్షాత్తు శ్రీరాముడి యొక్క పాద గుర్తులు కనిపిస్తున్నాయి. సో ఎంత పెద్దగా ఉన్నాయో చూసారు కదా. సో త్రేతాయుగంలో శ్రీరాముడి యొక్క పాదాలు అంత పెద్దగా ఉన్నాయి. సో ఈ కాలంలో అంత పెద్ద పాదాలు, అంతంత పెద్ద చీరలు, ఆ రాయి మొత్తం సరిపడే అంత కండువాలు అయితే ఇప్పట్లో అయితే మన వల్ల ఎవరికి సాధ్యం కాదనమాట. సో అంత మహానుభావుడు శ్రీరాముడు. అలాగే మనం ఇక్కడ చూడవచ్చు, ఈ కుండంలోనే సీతమ్మ వారు తన పసుపు కుంకాన్ని బొట్టుగా పెట్టుకుంటారనమాట. సో లక్ష్మణుడు బాణం సంధించగానే ఒక రాయి నుంచి పసుపు, ఇంకొక రాయి నుంచి కుంకుమ వచ్చి పడ్డాయంట. సో ఈ ప్లేస్లో అయితే శూర్పణఖకి ముక్కు చెవులు కోసేశారు. ఈ 3 రాయల్ని మనం వెనక్కి ఎందుకు విసురుతామంటే, శ్రీరాముడికి వచ్చినన్ని కష్టాలు ఇంకెవరికి రాకూడదని చెప్పి అలా వెనక్కి విసిరేస్తాము. సో ఇది పార్ట్ 2 వ్లాగ్. పార్ట్ 3 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.